హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక్కడ లోపలికి వెళ్తే ఈరోజు మీకు నేను మన శృంగారపు కోట నుంచి బొడ్డవరం నుంచి కాశీపట్నం వరకు చూపించబోతున్నాను అనమాట. ఇప్పుడు చూసారు కదా మాహి క్రికెట్ స్టేడియం. ఈ క్రికెట్ స్టేడియం నా ప్రీవియస్ వ్లాగ్లో చూపించాను అనమాట. ఆ వ్లాగ్ అప్డేట్ చేసి నియర్లీ 15 days అవుతుంది. 15 days తర్వాత మళ్ళీ నేను ఈ వ్లాగ్ని అప్డేట్ చేస్తున్నాను అనమాట. సో ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నాను అంటే, మీకైతే రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ అవుతుందని చెప్పేసి చాలామంది చెప్పారనమాట. సో ఆ వర్క్ చూద్దామని చెప్పేసి నేనైతే వెళ్ళాను అనమాట. మీకైతే పెందుర్తి నుంచి ఎస్కోట్ వరకు రోడ్ బ్లాగ్ మొత్తం చేశాను. ఆ బ్లాగ్ అంతా కూడా పెట్టాను అనమాట. సో కుదిరితే చూడండి, డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. ఇంకా మీకైతే ఇప్పుడు శృంగారపు కోట నుంచి మన బొడ్డవరం కదా, బొడ్డవరం చూపిస్తాను. బొడ్డవరం నుంచి మన కాశీపట్నం ఉంది, కాశీపట్నం చూపిస్తాను అనమాట. మనకైతే వర్క్స్ ఎక్కడ అవుతున్నాయి కూడా చూడొచ్చు అనమాట. ఈ మధ్యలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రోడ్డు ఎక్స్టెన్షన్ వర్క్ అయితే ఎక్కడేం జరగలేదు. మనం కొంచెం ముందుకు వెళ్తే మనకైతే కనబడచ్చు అనమాట. మనకి లెఫ్ట్ సైడ్లో వాటర్ రిసార్ట్స్, తర్వాత కళ్యాణం, తర్వాత పార్క్స్ కూడా ఉందన్నమాట. లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్కి వెళ్తే అక్కడ బోర్డు ఉందన్నమాట. బోర్డు చేసి మీకు చెప్తున్నాను. ఒకవేళ ఎవరైనా వెళ్ళి ఉంటే ఒక కామెంట్ చేయండి. ఇంకా మనకి ఈ రూట్లోనే మనకి తాటిపేట రిజర్వర్ వస్తుంది, తర్వాత బొడ్డవరం వాటర్ ఫాల్స్ వస్తాయన్నమాట. వాటికి వెళ్ళి దారి చూపిస్తాను. కానీ తాటిపేట రిజర్వర్కి వెళ్ళాను అనమాట, కానీ బొడ్డవరం వాటర్ ఫాల్స్ వెళ్తే ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకా మనకైతే అరకు వచ్చేసి ఇక్కడ నుంచి 57 kilometers ఉంది. తర్వాత బొడ్డవరం వచ్చేసి 4 kilometers ఉంది. రైట్ సైడ్లో మనకైతే ఎస్ఆర్ పెట్రోల్ బంక్ అయితే ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉంది. ఈ రూట్లో కూడా ఎక్కువ బస్సులు తిరుగుతూ ఉంటాయి అనమాట. మనకి ఎస్కోట్ వరకు ప్రాబ్లం ఉండదు బస్సులు తిరగడానికి. ఎస్కోట్ నుంచి అరకు వెళ్ళే బస్సులు కూడా ఉంటాయి అనమాట. కానీ మనకి సిటీ బస్సులు అయితే మాత్రం కొత్త వలస వరకు తిరుగుతాయి అనమాట. కొత్త వలస నుంచి సిటీ బస్సులు అయితే తిరగవు. కొత్త వలస దాటిన తర్వాత మనకి పల్లె బస్సులు ఉంటాయి. చాలా బాగుంటుంది జర్నీ వాటిలో చేస్తే. సో మనం అరకు వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది జర్నీ అయితే. సో తొందరలో మీకు అరకును కూడా చూపిస్తాను. ఇంకా మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఎక్కడ కూడా మనకైతే రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ అవుతున్నట్టు కనబడలేదు అనమాట. సో కనబడుతుంది, కంగారు పడకండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఖచ్చితంగా వర్క్ అయితే కనబడుతుంది అనమాట. ఎంత వర్క్ అయిందనేది ఏమో తెలుస్తుంది అనమాట. ఇంకా మనం చూసుకోవచ్చు, రైట్ సైడ్లో తాటి చెట్లు చాలా బాగున్నాయి. రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో కూడా ఉన్నాయి. చూడటానికి చాలా బాగుంది కదా. మనమైతే ఒక ఊరికి వచ్చాం. ఆ ఊరి పేరు వచ్చేసి రాజీపేట అనమాట. సో ఈ ఊరు ఉంది కదండి, ఈ ఊరి పేరు రాజీపేట అనమాట. ఇక్కడ నుంచి మనకి బొడ్డవరం వచ్చేసి 2 to 3 kilometers ఉంటుంది. ఇంకా మనకి ఈ ఊర్లోనే శ్రీ సంపత్ వినాయక టెంపుల్ ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్లో చూపించా కదా, ఆ టెంపులే అనమాట. మనకి మన విశాఖపట్నం సిటీ సెంటర్లో ఉంది సంపత్ వినాయక టెంపుల్. సో ఇక్కడ కూడా సంపత్ వినాయక టెంపుల్ ఉందన్నమాట. ఇంకా మనకి ముందు కనిపించే కొండలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. నాకైతే చాలా నచ్చాయి. మీకు ఎలా అనిపించే కామెంట్ చేయండి. ఇంకా మనం ఈ రూట్లో మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే సింగిల్ రూట్ కాబట్టి అటు నుంచి వచ్చే వెహికల్స్ ఎలా వస్తాయని మనం చెప్పలేం. సో అందుకని చెప్పేసి చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్తే చాలా మంచిది. నిదానమే ప్రధానం ఉన్నట్టుగా స్లోగా వెళ్ళండి, మరీ ఓవర్ స్పీడ్లో మాత్రం వెళ్ళకండి. నేను వెళ్ళేటైతే చాలామంది అబ్జర్వ్ చేశాను, చాలా ఓవర్ స్పీడ్లో వెళ్తున్నారు. అలా వెళ్ళటం వల్ల మీకే ప్రమాదం. సో జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా మనకైతే ఏదో ఊరు వచ్చినట్టు కనబడుతుంది. సో ముందున మనకి లెఫ్ట్ సైడ్లో బోర్డు కనబడుతుంది. చూద్దాం ఆ బోర్డు ఏంటో. ఆ బోర్డు మనకి గౌరీపురం ఉంది. సో ఈ ఊరి పేరు వచ్చేసి గౌరీపురం అనమాట. అంటే మనం బొడ్డవరం వెళ్ళాలంటే మన శృంగారపు కోట నుంచి మనం 2 ఊర్లు దాటుకుని వెళ్ళాలి. అవి ఏంటంటే, ఒకటి గౌరీపురం, ఇంకొకటి వచ్చేసి రాజీపేట. ఆ 2 దాటితే మనకు బొడ్డవరం వస్తుందన్నమాట. మీరు ఇప్పుడు రైట్ సైడ్లో చూసుకోవచ్చు ఆ కారు ఎలా వెళ్ళిందో. చాలా స్పీడ్గా వెళ్ళింది, మనకు కనిపించకుండా చుక్కలా వెళ్ళిపోయింది అనమాట. సో మాత్రం వెళ్ళకండి. ఓవర్టేక్ చేస్తే మాత్రం చాలా చూసుకొని చేయండి, ఎందుకంటే ఈ రోజుల్లో యాక్సిడెంట్స్ ఎలా జరుగుతున్నాయో మనందరికీ తెలిసిందే. మనం రోడ్డు వెళ్ళేటప్పుడు చాలా యాక్సిడెంట్స్ చూస్తున్నాం అనమాట. సో మనం ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. సో సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అండి, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇంకా మనం లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు, ఇంకొక ఊరు కూడా ఉందన్నమాట. మనం ఈ ఊరిని మర్చిపోయాం. అంటే మనం 3 ఊర్లు దాటాలన్నమాట. అవి ఏంటంటే రాజీపేట, గౌరీపురం, మన భవానీనగర్. ఈ 3 దాటితే మనకి బొడ్డవరం వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే చాలా బాగుంది. రైట్ సైడ్ టెంపుల్ ఉంటుంది, ఆర్చ్ కూడా కనబడుతుంది అనమాట. అనంత పద్మనాభ స్వామి పైన అయితే ఉన్నారనమాట. చాలా బాగుంది చూడటానికి ఆర్చ్ అయితే. ఇంకా మనకి రైట్ సైడ్లో ఒక స్కూల్ కూడా ఉంది. స్కూల్ అయితే చాలా బాగుంది, సిబిఎస్ఈ స్కూల్ అనుకుంటా. స్కూల్ పేరు వచ్చేసి డాక్టర్ వరలక్ష్మి పబ్లిక్ స్కూల్ అనమాట. అదిగోండి బోర్డు కనబడుతుంది కదా, అదే డాక్టర్ వరలక్ష్మి పబ్లిక్ స్కూల్ అనమాట. చాలా బాగుంది కదా. స్కూల్ కూడా చాలా పెద్దగా ఉంది చూడటానికి. సిబిఎస్ఈ సిలబస్ అనమాట.
ఇంకా దాని ఆపోజిట్లోనే మనకైతే పెట్రోల్ బంక్ కూడా ఉందన్నమాట. ఒకవేళ మన బైక్లో కానీ కార్లో కానీ ఫ్యూల్ అయిపోతే ఫ్యూల్ తీసుకోవచ్చు. ఇంకా లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు లారీ వచ్చింది. మనం హార్న్ కొట్టడం వల్ల తనైతే ఆగారనమాట. థ్యాంక్ యూ బ్రదర్ ఆగినందుకు అండ్ మాకు వే ఇచ్చినందుకు. ఇంకా మనమైతే ఆల్మోస్ట్ వచ్చినట్టు ఉన్నాం బొడ్డవర వరకు. సో బొడ్డవర రాగానే మనకి రోడ్ వరకు అని కనబడుతుందో చూడాలి, మరి చూసేద్దాం. ఇంకా మనకి అక్కడ కనబడుతున్నాయి పంటలు, లైక్ అరటి చెట్లు, తర్వాత తాటి చెట్లు ఎక్కువ కనబడుతున్నాయి, అక్కడక్కడ కొబ్బరి చెట్లు కనబడుతున్నాయి. ఇంకా మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో ట్రాక్టర్ అయితే ఆగుందనమాట. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే బొడ్డవర ఊరు వస్తాం అనమాట. సో ఇక్కడ నుంచి మనకేమైనా వర్క్ ఏమైనా కనబడుతుందో చూడాలి మరి. ఇంకా మనం చూసుకోవచ్చు ఎక్కువ చెట్లే ఉన్నాయి ఇక్కడ. అండ్ రోడ్ కూడా సింగిల్ లేన్ అనమాట, సింగిల్ రోడ్డు డబల్ లేన్ అనమాట. ఇంకా మనం చూసుకుంటే బొడ్డవర ఊర్లోకి అయితే వస్తాం అనమాట. ఈ బొడ్డవర ఊరు నుంచి రైట్కి వెళ్తే మనం ఎక్కడికి వెళ్తామంటే తాటిపూడి రిజర్వాయర్కి వెళ్తాం. చాలా బాగుంటుంది, కుదిరితే విజిట్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్ ఉంది చూడండి. ఇదిగోండి ఇక్కడ మనం చూసుకోవచ్చు వే టు బొడ్డవర వాటర్ ఫాల్స్ ఇంకా తాటిపూడి రిజర్వాయర్ అనమాట. రైట్ సైడ్ వే ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ అరకు అరోమా కాఫీ ఉంది, దీని ఆపోజిట్లోనే మనకి వే ఉంటుంది అనమాట. రైట్ సైడ్ ఇక్కడ రైట్ సైడ్ వే ఉంది చూసారా, అలా వెళ్తే మనం తాటిపూడి రిజర్వాయర్కి వెళ్తాం. ఇంకొక వే ఉంటుంది ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలనుకుంటా, వెళ్తే మనం వాటర్ ఫాల్స్కి వెళ్తాం అనమాట. ఇంకా రైల్వే స్టేషన్ కూడా వెళ్తాం, బొడ్డవర రైల్వే స్టేషన్కి. ఇదంతా కూడా బొడ్డవర ఊరండి. మనకైతే లెఫ్ట్ సైడ్లో ఒక బిల్డింగ్ కనబడుతుంది. ఆ బిల్డింగ్ ఏంటంటే షాప్స్ అనుకుంటా, వరుసగా షాప్స్ ఉన్నాయి. ఇంకా మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో చెట్లు అయితే సూపర్ ఉన్నాయన్నమాట, టేక్ చెట్లలో ఉన్నాయన్నమాట. ఇంకా మనకు తెలిసిందే కదా ఈ తాటి చెట్లు. ఇంకా మీరు ఒకటి అబ్జర్వ్ చేసి ఉండాల్సింది, రైట్ సైడ్ నుంచి ఒక షిఫ్ట్ కార్ అయితే వెళ్ళింది. ఎలా వెళ్ళింది చూసారా, చాలా స్పీడ్గా వెళ్ళింది కదా. ఇంకా మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మనకి ఎక్స్టెన్షన్ వర్క్ అవుతుంది. ఇదిగోండి లెఫ్ట్ సైడ్లో మనకైతే రోడ్ని తవ్వి అటువైపు వెళ్ళకుండా మధ్యలో డివైడర్లా పుల్లలు పెట్టారనమాట, అదే కర్రలు పెట్టారు వెళ్ళకుండా. సో ఇది వర్క్ అయితే అవుతుందన్నమాట. ఈ వర్క్ కోసం మనం పెందుర్తి నుంచి ఎస్కోట దాటి బొడ్డవర దాటి కూడా వచ్చామన్నమాట. ఇంత దూరం వచ్చిన తర్వాత మనకి ఈ వర్క్ అనిపించింది. సో ఇక్కడైతే మనకి ఎక్స్టెన్షన్ వర్క్ అయితే అవుతుందన్నమాట. ఇది 15 days బ్యాక్ నేను వెళ్ళి తీసిందన్నమాట. మరి ఇప్పుడు ఎలా ఉందో మనకు తెలియదు, కానీ వర్క్ జరుగుతుందో లేదో మనకి అర్థం అవుతుంది చూస్తానే. ఇంకా చాలా వర్క్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఎక్స్టెన్షన్ ఎలా చేస్తారో మరి. అక్కడ స్కూల్ కూడా ఉంది కాబట్టి కొంచెం డిఫికల్ట్ ఎక్స్టెండ్ చేయడం, ఎందుకంటే అది మళ్ళీ పడికొట్టి చేయాలి. సో మరి చూద్దాం ఏమవుతుందో, ఎక్స్టెన్షన్ ఎప్పటికి అవుతుందో. ఇదిగోండి ఇంకొకటి కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో పొలాలు అయితే ఉన్నాయి, అదే డివైడ్ చేశారు రోడ్ అయితే మాత్రం. ఇంకా ఇక్కడ రోడ్ అయితే కొంచెం బాగోలేదన్నమాట. చూస్తున్నారు కదా మీరే రోడ్ ఎలా ఉందో. అక్కడ ప్యాచ్ వర్క్ చేశారు, అంటే పార్ట్ హోల్స్ని క్లోజ్ చేశారనమాట. కానీ ఇంకా మనం ముందుకు వెళ్తాం, ముందునే వర్క్ అవుతుందో చూద్దాం అనమాట. ఇంకా మనం ఇక్కడ కూడా సమ్ ఎక్స్టెన్షన్ అయితే అవుతుంది. సో ఇక్కడైతే మనకి లెఫ్ట్ సైడ్లో క్లోజ్ చేశారనమాట గ్రావెల్ తోటి. తర్వాత ఇది ఎక్స్టెండ్ చేసినట్టు ఉందన్నమాట రోడ్ అయితే మాత్రం. కానీ మీరే చూసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా ఉంది రోడ్డు, కొంచెం అటుపక్క కొంచెం ఇటుపక్క ఎక్స్టెండ్ చేసినట్టు ఉందన్నమాట. మనకైతే ఘాట్ రోడ్ స్టార్ట్ అవబోతుంది ఇక్కడ నుంచి. సో ఘాట్ రోడ్ వరకు వెళ్దాం. ఇంకా మనం ఎక్కడి దాకా వెళ్దాం అంటే కాశీపట్నం దాకా వెళ్తాం అనమాట. సో దారిలో ఏమైనా కనబడి చూద్దాం. ఇక్కడైతే మనకి గ్రామ సచివాలయం ఉంది, చూడటానికి చాలా బాగుంది కదా, వైట్ హౌస్లో ఉందన్నమాట, వైట్ పెయింట్స్ తోటి. మనకి ఘాట్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి కొండ ఉంటుంది, ఆ కొండ చాలా బాగుంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా మనకి ఇక్కడ చెక్ పోస్ట్ ఉందన్నమాట. ఇది నార్మల్ చెక్ పోస్టే, లైక్ అటవీ శాఖ వాళ్ళ చెక్ పోస్ట్ అనుకుంటా. ఇక్కడ చూసారు కదా వర్క్ ఏదో అవుతుంది, సమ్ తవ్వేశారు అనమాట మొత్తం అంతా కూడా. ఇక్కడ రైట్ సైడ్లో మనకి బస్ స్టాప్ ఉందన్నమాట. ఇంకా ముందు చూసుకోవచ్చు రైట్ సైడ్లో కూడా తవ్వి అక్కడ కూడా ఎక్స్టెండ్ చేసేలా ఉన్నారనమాట. సో చూడాలి మరి ఇంకా ఎప్పటికి అవుతుందో వర్క్ అయితే మరి. ఇంకా ఒక బ్రిడ్జ్ కూడా కట్టడానికి ప్లాన్ చేస్తున్నట్టున్నారు. బ్రిడ్జ్ అంటే అదే కలబట్టు కడుతున్నారనమాట. ఇంకా ఇక్కడ ఆవైతే అడ్డంగా వచ్చింది, ఆయన తప్పించుకొని ముందుకు వెళ్తున్నాం. డిఫికల్ట్ కొంచెం. మనం పెందుర్తి నుంచి ఇక్కడ వరకు సింగిల్ హ్యాండ్ ట్రై చేసుకుంటూ వచ్చి అనమాట. అండ్ మొత్తం అంతా ఒకటే వీడియో, 1 hour 4 minutes వీడియో అనమాట మొత్తం అంతా కూడా. ఇంకా మనం చూసుకోవచ్చు ఆ ముందున రైట్ సైడ్లో కూడా మనకి ఎక్స్టెండ్ చేస్తున్నట్టే కనబడుతుంది అనమాట. ఈ చిన్న వర్క్ కంప్లీట్ అయిందంటే అంతకుమించి ఏమీ కంప్లీట్ అవ్వలేదు. మీరు మొత్తం చూసుకోవచ్చు మన పెందుర్తి నుంచి ఎస్కోట్ వరకు రోడ్ అయితే ఏమాత్రం మారలేదు, సేమ్ అలాగే ఉంది. కానీ బొడ్డవర దాటిన తర్వాత కొంచెం వర్క్ అయితే జరిగినట్టుందన్నమాట, జరుగుతున్నట్టుంది. ఇంకా మరి మేము ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాం. యాక్చువల్గా వర్క్ జరుగుతూ ఉండాలి, కానీ జరగట్లేదంటే ఏదైనా అర్థం అనమాట. సో తొందరలోనే కంప్లీట్ అవ్వచ్చు, వెయిట్ చేద్దాం మరి. సో కొంతకాలం వెయిట్ చేస్తాం, మనకైతే మంచి రోడ్ అయితే వస్తుందన్నమాట. అండ్ అప్పుడు అరకు ఈజీగా వెళ్ళొచ్చు అండ్ హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కొన్ని ఇల్లు ఉన్నాయి, ఇది ఒక చిన్న గ్రామం అనుకుంటా. అండ్ మనకు ముందు కనిపిస్తుంది చూసారా, అదే ఆంజనేయ స్వామి వారి కొండ అనమాట. ఆ కొండ మీరు చూడాలనుకుంటే నేనైతే ఒక వ్లాగ్ చేశాను అనమాట. అక్కడ కాశీపట్నంలోని ఒక
చెట్టు త్వరలో శివాలయం ఉంటుంది. ఆ శివాలయం వ్లాగ్ చేశాను. ఆ వ్లాగ్ చూస్తే మీకు ఆంజనేయ స్వామి వారి కొండ కనబడుతుంది. చాలా బాగుంటుంది అనమాట కొండ అయితే. మరి ఇంకా మనమైతే ఘాట్ ఎక్కుతున్నాం అనమాట. ఘాట్లో వెళ్తున్నప్పుడు చాలా చాలా డిఫికల్ట్గా ఉంటుంది డ్రైవ్ చేయడం. అయినా పర్లేదు, డ్రైవ్ చేద్దాం. ఇంకా ఈ ఘాట్ రోడ్ల వల్ల ఒక అడ్వెంచర్లా ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది అండ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. మీకు తొందరలోనే ఈ ఘాట్ రోడ్ మొత్తం అంతా కూడా చూపిస్తాను అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మనం చూసుకోవచ్చు వ్యూ పాయింట్ అయితే వచ్చిందనమాట. ఒక టెంపుల్ వస్తుంది, అక్కడ నుంచి చూస్తే మనకి ఆంజనేయ స్వామి వారి కొండ చాలా బాగా కనబడుతుంది. ఇదిగోండి రైట్ సైడ్లో చూస్తారు కదా, ఆంజనేయ స్వామి వారి కొండ కనబడుతుంది అనమాట. చాలా బాగుంది కదా చూడటానికి. ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళి చూస్తే మనకి క్లియర్ కనబడుతుంది అనమాట. అంటే ఒక యాంగిల్ నుంచి చూస్తే మనకి అది ఆంజనేయ స్వామి వారి హెడ్లా కనబడుతుంది, తల్లా కనిపిస్తుంది. సో అందుకే ఆ కొండని ఆంజనేయ స్వామి వారి కొండ అంటారు అనమాట. ఇంకా రైట్ సైడ్లో మనకు ఒక టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ దర్శించుకోండి వెళ్ళేటప్పుడు, చాలా బాగుంటుంది. ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తే మనకి కాశీపట్నం వస్తుంది అనమాట. ఫస్ట్ నేనైతే కన్ఫ్యూజ్ అయ్యాను కాశీపట్నం టెంపుల్కి వెళ్ళేటప్పుడు. ఈ టెంపుల్ దాకా వస్తే ఆయన ఇప్పటికీ మనకి కాశీపట్నం రాలేదంటబ్బా అనుకున్నాను. కానీ ఆ టెంపుల్ దగ్గరికి రెడీగా చెప్పారనమాట. ఇంకా ముందుకు వెళ్తే మీకు కాశీపట్నం వస్తుంది, సో అక్కడ మీరు ఆ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చని చెప్పారనమాట. సో అదేవిధంగా మేము హ్యాపీగా ముందుకెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్తూ కాశీపట్నం చేరుకొని ఆ శివుని దర్శించుకొని దానికైతే వచ్చాం. ఆ శివుని దర్శించుకున్న తర్వాత కొంచెం మంచి జరిగిందిలేండి. సో దానికైతే ఆనందంగా ఉంది. ఇంకా మనమైతే కాశీపట్నం దగ్గరలోకి వస్తాం అనమాట. సో మీరు చూసుకోవచ్చు రోడ్ కూడా ఎలా ఉందో, చాలా బాగుంది. ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా ఇచ్చారనమాట. కానీ ఘాట్ రోడ్లో మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే వెహికల్స్ అనేవి చాలా చాలా స్పీడ్గా వస్తుంటాయి. సో చూసుకుని చాలా జాగ్రత్తగా వెళ్తే చాలా బాగుంటుంది. మనకి ఈ ఘాట్ ఒకటి, చోడవరం ఘాట్ ఒకటి, ఇంకా చింతపల్లి ఘాట్ ఉంటుంది. ఆ 3 ఘాట్లు కొంచెం కొంచెం ఒకేలా ఉంటాయి. ఎందుకంటే ఘాట్ దిగిన తర్వాత 20 కిలోమీటర్స్ వస్తే ఒక ఊరు వస్తుంది అనమాట. సేమ్ ఇక్కడ అంతే, 20 కిలోమీటర్స్ వస్తే ఇంకొక ఊరు వస్తుంది. సో మనమైతే కాశీపట్నం వస్తాం అనమాట. లెఫ్ట్ సైడ్ మనకి ఇప్పుడే బోర్డు కనిపించింది. ఇక్కడ నుంచి చూస్తే మనకి రైట్ సైడ్లో కనబడుతుంది అనమాట ఆంజనేయ స్వామి వారి కొండ. చాలా బాగుంటుంది. మీకు చూపించే కదా అలాగే ఉంటుంది. మీరు ఇంకా క్లియర్గా చూడాలనుకుంటే మీరు నా శివాలయం వ్లాగ్ చూస్తే తెలుస్తుంది. ఆ వ్లాగ్ని డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఇంకా మనమైతే వస్తామండి కాశీపట్నం. అండ్ రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ అయితే చూస్తారు కదా, అదే అయ్యింది. సో ఇక్కడ నేనైతే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ మీకు షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ అవర్ వాల్యుబుల్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తానండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ అవర్ వాల్యుబుల్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ.